ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీడీపీ కీలక నిర్ణయం, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి దూరం అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నారు. వైసీపీకి మెజారిటీ ఎంపీటీసీ, జెడ్పీటీసీల మద్దతు ఉండడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపు ఈజీ కానుంది. ఈ ఉప ఎన్నికకు వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ కాకుండా మరో స్వతంత్ర అభ్యర్థి షేక్ సఫీ నామినేషన్ వేశారు. ఈ రోజుతో నామినేషన్ల గడువు ముగుస్తుండడంతో సాయంత్రం వరకు ఇంకా ఎంతమంది ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా నామినేషన్స్ ఉపసంహరణ గడువు 16వ తేదీ వరకు ఉంది. బొత్స మినహా మిగతా వాళ్ళు ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మొత్తం 838 ఓట్లతో వైసీపీకి దాదాపు 530 ఓట్ల బలంతో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలైతే